ప్రముఖ కవి సాహితీవేత్త అందశ్రీ మృతి తెలుగు రాష్ట్రాల ప్రజలను, సాహితీవేత్తలను, ప్రత్యేకంగా సాహితీ ప్రియులను విషాదంలో ముంచెత్తింది. లాలగూడలో తాను నివాసం ఉండే వినోబా నగర్లో ఈరోజు ఉదయం కేవలం ఇంట్లో నడుస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా కింద పడిపోయారాయన. అందశ్రీని కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ హాస్పిటల్కి తరలించారు. హుటాహుటిన తరలించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 7:25 ప్రాంతంలో చనిపోయినట్లుగా వైద్యులు ధృవీకరించారు. అందశ్రీ మృతి చెందడం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అందశ్రీకి ప్రత్యేకమైన అనుబంధం. తెలంగాణ గీతాన్ని రాస్తున్నప్పుడు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి అందశ్రీ రాసినటువంటి గీతాన్ని తెలంగాణ ప్రజలకు అందించే క్రమంలో వారి మధ్య ఏర్పడిన ప్రత్యేకమైన బంధం, వారి మధ్య కొనసాగిన బంధం గురించి అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలోనే జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆవిష్కరిస్తూ సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆ గీతాన్ని ఆలపిస్తుంటే కన్నీరు పెట్టుకున్న అందశ్రీ ఈ మధ్యకాలంలోనే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చి సడన్గా ఈరోజు అందశ్రీ ఇక లేరు, కేవలం 64 సంవత్సరాల వయసులోనే ఆయన తనువు చాలించారు, ఈ లోకాన్ని వదిలి వెళ్లారు అంటే సాహితీ లోకం జీర్ణించుకోలేకపోతుంది. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. 1961 జూలై 18వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో ఈయన జన్మించారు. పెద్దగా చదువుకోలేదు అందశ్రీ, కేవలం 4, 3 చదువుకున్నానని ఎక్కడో కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్తూ ఉంటారు. కానీ ఈయన ఆసువు కవిగా అందరికీ పరిచయం. ఆసువుగా ఏ అంశం మీదనైనా తన భావనని ప్రజల్లోకి చాలా ఆసువుగా తీసుకువెళ్ళగలిగిన ఆసువు కవిగా ప్రసిద్ధి అందశ్రీ. ఈయనకి 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. గేయ రచయిత, సామాజిక చైతన్య రచయితగా ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఆయన. సామాజిక చైతన్యం అంటే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సమాజాన్ని తట్టి లేపే ఓ విప్లవాత్మక సాహిత్యం ఆయన రచనల్లో కనబడేది. ప్రత్యేక తెలంగాణ కోరుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ రాసిన పాటలు తెలంగాణ ప్రజల పోరాటాన్ని మరో రూపుకు తీసుకెళ్లి మరికొంత ఉత్సాహాన్ని నింపి తెలంగాణ పోరాటంలో ఆయన భాగమయ్యారు. చిన్నప్పటి నుంచి ఓ రకంగా అనాథగానే పెరిగి ముందుగా చెప్పినట్టు పెద్దగా చదువుకొని ఆయన ఇటు రచన, సాహిత్యం, పాటలు పాడడం, ఇటువైపు ఆయన ప్రయాణం కొనసాగింది. జయ జయ హే తెలంగాణ మనం ముందుగానే చెప్పుకున్నట్టు తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్ర గీతంగా దీన్ని గుర్తించింది ప్రభుత్వం. రాజకీయ, సామాజిక పరిస్థితులను బట్టి ప్రజల జీవన విధానాలు, మట్టి, నా నేల, నా భూమి, నా మట్టి, ఈ భూభాగం నేతృత్వాన్ని, ప్రకృతిలో ఉండేటువంటి భావాన్ని ఆయన తన కవిత్వం ద్వారా ప్రజలకి అందించినటువంటి వ్యక్తి. ప్రత్యేకంగా ఎర్రసముద్రం సినిమాలో ఆయన రాసిన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు అని రాసిన పాట, వందే మాత్రం శ్రీనివాసరావు గొంతులోంచి ఆ పాట ప్రజలకి పరిచయం కావడం, ఎప్పుడు పాడుకున్నా నిత్యనూతనంగా పల్లె భావనను ప్రజలకు వివరిస్తూ, మనిషి భావనను ప్రజలకు వివరిస్తూ సాగుతుంది ఆ పాట. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అని. ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు ఆయన. జయ జయ హే తెలంగాణ గీతం రచించిన అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అందశ్రీ ఇటీవల ₹1 కోటి పురస్కారం అందుకున్నారు తెలంగాణ ప్రభుత్వం నుంచి. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. 2006లో గంగా సినిమాకు అందశ్రీకి నంది పురస్కారం వచ్చింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ ప్రకటించింది. 2015లో
దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు. 2015లోనే రావురి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్నాయక్ పురస్కారం అందుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఆయన్ను గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. మొత్తం 3 డాక్టరేట్లు ఉన్నాయి. 2006లో గంగా అనే సినిమాకి ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డు కూడా అందుకున్నారు అందశ్రీ. 2025 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ₹1,00,00,000 నగదు పురస్కారాన్ని పొందారు. తెలంగాణ ఉద్యమంలో బాధ్యతాయుత పాత్రను పోషించారు ఆయన. ప్రముఖ కవి, ప్రకృతి కవి వంటి పేర్లతో ఆయనకు మంచి గుర్తింపునిచ్చింది సమాజం. సాధారణ శైలిలో, ప్రజానీక భాషలో గాఢమైన భావాలు ఆయన రచనల్లో ఉంటాయి. భూమి, మట్టి, నేతృత్వం, నేపథ్యం, సంఘర్షణ, ప్రజాజీవితం, ఇలా విప్లవాత్మక భావాలు ఆయన రచనల్లో ఉంటాయి. చదువుకోని పరిస్థితిలో ఉంటూ కూడా ఆయన ముందుగా చెప్పినట్టు ఎక్కడో ఇంటర్వ్యూల్లో చెప్తూ ఉంటారు, ఆయన ఏం చదువుకోలేదు, అప్పుడెప్పుడో కేవలం 3-4 తరగతులతోనే తన చదువును ఆపేసిన అందశ్రీ ఆ తర్వాత ఆయన ఎదిగిన తీరు, ఆయన రచనల పట్ల, సమాజం పట్ల, మట్టి పట్ల, ప్రకృతి పట్ల ఆయన ఉన్నతమైన భావాలు కలిగి ప్రజల్లో నింపే ప్రయత్నం చేశారు. పద్య రూపంలో కూడా ఆయన భావాల్ని తీసుకొచ్చారు. తెలంగాణ ఉద్యమంలో మనం ముందే చెప్పుకున్నట్టు ఆయన గేయాలు ఎప్పుడూ లేనంతగా ప్రజల ఆత్మగౌరవానికి, భాష, భావనకు తోడుగా నిలిచాయి. విద్యా సంస్థల్లో, కార్యక్రమాల్లో విద్యార్థులు, ప్రజలు ఆయన గీతాల ద్వారా యువతలో, సామాన్య ప్రజల్లో సాహిత్య చైతన్యం పెరిగింది. అందశ్రీ ఒక అంతర్గత వినూత్నత కలిగిన విజయవంతమైన ప్రజాకవి అంటారు చాలామంది. అయితే ఈరోజు హఠాత్తుగా ఆయన మరణ వార్త విన్న తెలుగు ప్రజానీకం నివ్వెరపోయింది. నిన్ననే తెలంగాణ ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్యరామిరెడ్డి ఇంట్లో నిర్వహించిన అయ్యప్ప పడి పూజలో ఆయన పాల్గొన్నారు. నిన్న అందరితో ఉల్లాసంగా గడిపారు. సడన్గా ఇప్పటి వరకు ఏమైందో తెలియదు కానీ ఈరోజు ఉదయం నడుస్తూనే ఆయన కుప్పకూలిపోవటం, ఆ తర్వాత వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం, కొద్దిసేపట్లోనే డాక్టర్లు ఆయన మరణించినట్టు ధృవీకరించడం సాహితీ లోకాన్నే కాదు, తెలుగు ప్రజల్ని, ప్రత్యేకంగా తెలుగు ప్రజల్లో మనసు పెట్టి ఆలోచించే వాళ్ళకి, ప్రకృతి ప్రేమికులకి, మట్టి ప్రేమికులకి ఓ రకంగా తీరని లోటు. ఎందుకంటే మట్టి ప్రాముఖ్యాన్ని, ప్రాధాన్యాన్ని, మట్టి ప్రేమను, ఆప్యాయతను అందశ్రీ వివరించినట్లుగా మరొకరికి సాధ్యం కాకపోవచ్చేమో అంటే బహుశా ముందు ముందు ఒప్పుకోక తప్పదేమో. ఏది ఏమైనా అందశ్రీ మరణం తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా తీరని లోటే.